రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కళ్యాణమస్తు మరియు షాదీ తోఫా అమౌంట్లయితే విడుదల చేశారండి. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య వివాహమైన వారందరికీ ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని విడుదల చేశారండి ముఖ్యమంత్రి గారు. పెళ్లి కూతురు తల్లుల ఖాతాలో అమౌంట్ జమ చేయనున్నారండి. అంటే బటన్ అయితే నొక్కేశారు. కులాంతర వివాహం చేసుకున్న వారికి మాత్రం పెళ్లి కూతురు ఖాతాల్లో పడుతుంది. మిగతా వారికేమో పెళ్లి కూతురు తల్లుల ఖాతాలో అమౌంట్ అయితే పడుతుందండి. తర్వాత ఈ యొక్క స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో, ఎలిజిబిలిటీ మీరు ఉన్నారా లేదా కూడా ఇక్కడే మీరు చూసుకోవచ్చు. మీకు అమౌంట్ అనేది ఎప్పుడు పడుతుంది, తర్వాత ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికేటు ఇక నుంచి మనం సచివాలయాల్లోనూ ఎలా తీసుకోవాలి, తర్వాత ఏమేం కావాలి, ఈ యొక్క పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దామండి. అక్టోబర్ 1 నుంచి వైఎస్ఆర్ కళ్యాణమస్తు అమలు చేస్తున్నారండి. వైఎస్ఆర్ కళ్యాణమస్తు కింద ఎస్సీ ఎస్టీలకి 1,00,000 పెళ్లి కానుక ఇవ్వనున్నారు. అలాగే కులాంతర వివాహం చేసుకున్న వరకు ఎస్సీ ఎస్టీలకు 1,20,000, అలాగే బీసీ పెళ్లిళ్ళకు 50,000, కులాంతర వివాహం చేసుకున్నారు 75,000, అలాగే విభిన్న ప్రతిభావంతుల కంటే హ్యాండిక్యాప్డ్ వైఎస్ఆర్ కళ్యాణమస్తు కింద వైఎస్ఆర్ కళ్యాణమస్తు 1,50,000 రూపాయలు. ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి అర్హతలు చూసుకుంటే అమ్మాయి వయసు 18 సంవత్సరాలు, అబ్బాయి వయసు 21 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. తర్వాత ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మన గ్రామ వార్డు సచివాలయంలో అయితే మనం అప్లై చేసుకోవాలి. వధువు వరుడు 10వ తరగతి పూర్తి చేసి ఉండాలండి కంపల్సరీగా. 2024 జూన్ 30 వరకు సడలింపు అయితే ఇచ్చారు. వరుడు వధువు ఇద్దరు కుటుంబాల ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో నెలకు 10,000 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయలు అయితే ఉండాలండి. ఇవి మెయిన్ అనమాట. కళ్యాణమస్తు పథకానికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన సర్టిఫికేట్లు, మ్యారేజ్ సర్టిఫికేటు, తర్వాత వధువు వరుడు ఆధార్ కార్డులు, పెళ్లి ఫోటోలు, పెళ్లి కార్డు ఫోటోలు, తర్వాత వికలాంగులు అయితే వారికి శాశ్వతంగా ధృవీకరించే సర్టిఫికేట్ ఉండాలి. వితంతువు అయితే ముందు భర్త మరణ ధృవీకరణ పత్రము, వితంతు పెన్షన్ కార్డు 2 లేకపోయినా అప్డేట్ అయితే చేపించి ఉండాలి. ఏ సర్టిఫికేట్లు కావాలో, మ్యారేజ్ సర్టిఫికేట్లు ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను పూర్తి వివరాలతో వీడియో అయితే చేశాను. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లేకపోతే అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే నేరుగా మన గ్రామ సచివాలయంలోనే మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చేలాగా మార్పు చేశారని చెప్పారండి. ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. తర్వాత ఈ సర్టిఫికేట్ అనేది మనకి మ్యారేజ్ అయిన ఒక 2 months లోపు మనం గ్రామ సచివాలయాలు అప్లై చేసుకుని సర్టిఫికేట్ అయితే తీసుకోండి. గతంలో అరకొరగా ఇచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఈ తర్వాత ఏంటంటే ఇది 5వ విడత కార్యక్రమం అనమాట. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన దాదాపు 78 కోట్లు ఇస్తున్నారండి. ఈ యొక్క పథకానికి ఇప్పటి వరకు 56,194 జంటలకు వారి కుటుంబాలకు మంచి చేస్తూ 420 కోట్లు ఇచ్చామైతే అని గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళు అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా కింద ఆర్థిక సహాయం విడుదలైతే చేశారండి. అర్హులైన 10,132 జంటలకు 78,000 కోట్లు జమ అయితే చేశారు. ఇప్పటి వరకు జమ చేశారు. 56,194 జంటల కుటుంబాలకైతే 407 కోట్లు అయితే వీరికి లబ్ధి అయితే చేకూరిందండి. ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది కూడా గ్రామ సచివాలయాన్ని తీసుకోవాలని మనకి పేపర్లో మెయిన్ హెడ్డింగ్ కూడా ఈరోజు అయితే వేయడం జరిగింది. మనకి వైఎస్ఆర్ కళ్యాణమస్తు స్టేటస్లో మీకు ఏముందో, తర్వాత స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో, ఒకవేళ స్టేటస్లో మీ యొక్క ఎలిజిబిలిటీ లేకపోతే ఏం చేయాలో, ఎలిజిబిలిటీ ఉండి కూడా మీకు డబ్బులు చూపించకపోతే ఏం చేయాలో కూడా ఇప్పుడు నేను చెప్తానండి. ముందుగా ఈ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సెలెక్ట్ స్కీమ్ అని ఉంది కదా, ఇక్కడ వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలండి. తర్వాత ఇయర్ అనమాట, మీరు ఏ ఇయర్కి సంబంధించిన అమౌంట్ రావాలో మీరు చెక్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ ఉంది కదా, ఆధార్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. మీకు ఓటీపీ అనేది వస్తుందండి. ఆధార్ నెంబర్కి లింక్ అనేటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ కూడా ఎంటర్ చేసిన తర్వాత యువర్ ఆధార్ విల్ బి అథెంటికేషన్ అని వస్తుంది. ఓకే అని క్లిక్ అయితే చేయండి. ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే అని క్లిక్ చేయండి. మీ మొబైల్కి వచ్చే 6 అంకెల ఓటీపీని యథావిధంగా అయితే ఎంటర్ చేసేయండి. ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీరు మీ పేరు, మీ మండలం, సచివాలయం, మొబైల్ నెంబర్తో పాటు మీ అప్లికేషన్ మరియు పేమెంట్ స్టేటస్ వివరాలు చూపిస్తుంది. చెక్ చేసుకోవచ్చు. స్టేటస్లో ఎలిజిబుల్ లేదా అప్రూవ్ ఉంటే అమౌంట్ 1 లేదా 2 రోజుల్లో మీ అకౌంట్లో పడుతుంది. తర్వాత స్టేటస్ సక్సెస్ అని మారుతుంది. మరియు రిమార్క్స్లో ఏ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పడిందో చూపిస్తుంది. కొంతమంది ఆ పేమెంట్ డీటెయిల్స్ బ్లాక్ చూపిస్తూ అప్లికేషన్ స్టేటస్లో ఎలిజిబిలిటీ ఉన్నచో అప్డేట్ అవ్వడానికి కొంత సమయం అయితే పడుతుందండి. లేదంటే స్టేటస్లో ఫెయిల్ ఉంటే రిమార్క్స్లో ఎందుకు ఫెయిల్ అయిందో కూడా చూపిస్తుంది.
ఒకవేళ స్టేటస్‌లో మీకు ఎలిజిబిలిటీ అని చూపించకపోయినా, గతంలో మీకు అమౌంట్ పడి, ఇప్పుడు పడకపోయినా మీరైతే కంగారైతే పడొద్దండి. 1, 2 రోజుల్లో అప్డేట్ అయితే అవుతుంది సైట్‌లో. మళ్ళీ చెక్ చేసుకోండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీ యొక్క సచివాలయంలోకెళ్ళి మీరు దీని గురించి అయితే వాళ్ళకి తెలియజేయండి. మీకు పూర్తి వివరాలైతే తెలియజేస్తారు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.